హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మేము షుగర్తో అరిసెలన్నీ ప్రిపేర్ చేస్తామండి. ఎందుకంటే మాకు దీపావళికి కంపల్సరీ నోముకుంటాం కాబట్టి కంపల్సరీ అరిసెలు అనేవి చాలా మ్యాండేటరీ. అసలు టెంపుల్కి కంపల్సరీ తీసుకెళ్ళాలి వీటిని. కాబట్టి మేమైతే ప్రిపేర్ చేసుకున్నాము. మాకైతే అలా పాకం ఉంటుంది కదా, క్వాంటిటీ అనేది తెలియదు అనమాట. అందుకని చెప్పేసి మా అమ్మమ్మ వచ్చేసి ఇలా పాకం పట్టేశారు. తనకి ఒక 60+ ఉంటాయి ఆమెకి, కానీ ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. తన పని తను చేసుకుంటారు. ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక వెడల్పుగా ఉన్న మనకు పాత్ర అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే పిండి వేసినప్పుడు ఇలా కలుపుకోవడానికి చాలా వీలుగా ఉండే పాత్రలా తీసుకోవాలి. క్వాంటిటీకి తగ్గ వాటర్, అది ఆ వాటరు ఆ పాకం అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాటర్ వేసేసుకొని మేమైతే 2 కేజీల చక్కెర అయితే తీసుకున్నాము. దానికి తగినంత వాటరు ఆమెకు తెలుసు, మాకు తెలియదు. కాబట్టి ఇంకా ఆమెని ఈ వయసులో కూడా ఆమెని అలా పిలిపించి ఆమెకి చేయించుకోవాల్సి వచ్చింది. ఇంకా చక్కెర వేసేసుకొని అది మొత్తం కూడా వాటర్లో కరిగేంత వరకు కలుపుకోవాలి. బాగా కరిగిపోయాక బాగా పాకంలాగా మనకు రావాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు చక్కెర కూడా మొత్తం కరిగిపోయాక మా అమ్మమ్మ పక్కన ప్లేట్లో వాటర్ తీసుకుంది కదా, ఆ వాటర్లో ఏంటంటే ఈ షుగరు సిరప్ అనేది కొంచెం వేస్తే అది చాలా దగ్గరకు వచ్చి ఇలా ముద్దలా వస్తే పాకం మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడైతే పాకం అయితే చాలా వరకు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆ గిన్నెలో వాటర్ ఉంది కదా, ఇప్పుడు కొంచెం తీసుకొని అందులో వేసేసుకొని ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని ఇంకా అది దగ్గరకు వచ్చింది అని అనిపిస్తే అప్పుడు పిండి వేసేసి ఇంకా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా టఫ్. అటు ఇటు అయినా కూడా ఇంకా అవి ఎటు కాకుండా పోతాయి. అస్సలు ఎందుకు పనికిరావన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అరిసెలు అనేవి మాత్రం. ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఆయిల్లో వేస్తే ఇంకా అప్పలాలు అయిపోవడము, ఇంకా విడివిడిగా అయిపోతాయి. అసలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా దగ్గరికి పాకం వచ్చాక కంపల్సరీ ఇంతమంది మనుషులు అనేవి అరిసెలు చేయడానికి కంపల్సరీ కావాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. చాలా ఓపికగా అనేది చేసుకోవాలి. ఇవైతే ముందే చెప్పా కదా, అటు ఇటు అయితే ఎందుకు పనికిరావు. కాబట్టి కంపల్సరీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మేమైతే కొంచెం నువ్వులు వేసుకున్నాము. చాలా కమ్మగా ఉంది కదా తినేటప్పుడు, అందుకని చెప్పేసి నువ్వులు వేసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇంకా మనం అరిసెలాగా ఒత్తేసుకోవాలి. ఇంకా మనకు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అద్దుకుంటూ ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఇదైతే మనకు ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఆయిల్ కవర్ మీద ఇలా ఒత్తేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ప్రతి అరిసె కూడా ఆయిల్లో వేసినప్పుడు ఇలా పూరిలాగా ఎంత బాగా పొంగుతుందో, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనమైతే అసలు నాకైతే రాదని కాదు, ప్రతిదీ చేస్తాను. ఇలా పాకం వంటలంటే నాకు చాలా టెన్షన్. అసలు అటు ఇటు అయితే ఏది కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. చూస్తున్నారా, ప్రతి అరిసె కూడా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కాబట్టి, మరి ఆయిల్ ఉంటే తొందరగా పాడైపోతాయి అండ్ తినలేం. కాబట్టి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా ఒత్తేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.